జై శ్రీరామ్ అండి. మా సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరఫున మనం ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఘనంగా నిర్వహించడం కోసం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 23 నుంచి మళ్ళీ అక్టోబర్ 2 వరకు శ్రీరామ పారాయణం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చిత్రకూట మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి దసరా రోజున అనగా అక్టోబర్ 2వ తారీఖున మనకి దసరా మండపం దగ్గర శ్రీ మరి అదేవిధంగా రావణ దర్శన కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి దేవస్థానం నుంచి ఏర్పాటు చేసినటువంటి అవకాశాలన్నీ కూడా భక్తులందరూ వినియోగించుకొని అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 23వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయంలో ఏం చేస్తున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు, ఆ అమ్మవారికి రోజుకొక అలంకారం చొప్పున అష్టలక్ష్మి అలంకారాలు అనేటువంటివి చేయడం అనేటువంటి సంప్రదాయంగా వస్తున్నది. అదేవిధంగా రామాయణ పారాయణం కూడా జరపడం అనేటువంటిది అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. రామాయణ పారాయణాల్లో భాగంగా చిత్రకూట మండపంలో సుమారుగా 108 మంది భక్తులతోటి సామూహిక రామాయణ పారాయణం కూడా ఈ 23వ తారీఖు నుండే ప్రారంభించడం జరుగుతున్నది. అలా ప్రారంభించి దసరా వరకు అంటే అక్టోబర్ 2వ తారీఖు వరకు ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. దాంతోపాటు సంక్షేప రామాయణ హవనం ఇవి చిత్రకూట మండపంలో జరుగుతాయి. ఆలయంలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారికి రోజుకొక అలంకారం చొప్పున 23వ తారీఖున ఆదిలక్ష్మి అలంకారం, అలాగే సంతానలక్ష్మి, గజలక్ష్మి ఇలాగా అష్టలక్ష్మిల అలంకారాలు 23వ తారీఖు నుంచి ప్రారంభమై మనకు వరుసగా జరుగుతుంది. ఈ అలంకారాలు అనేటువంటివి మహానవమి వరకు నవరాత్రులుగా అమ్మవారికి అలంకారాలు చేస్తారు. అష్టలక్ష్మి అలంకారాలు 8 రోజుల పాటు జరిగిన తర్వాత 9వ రోజున అలంకారం అమ్మవారి యొక్క యథాస్థితిలో కనక మహాలక్ష్మి నిజరూపలక్ష్మి అలంకారంగా దాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా 9 రోజుల పాటు అమ్మవారికి రోజుకు ఒక అలంకారం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారికి మూలమూర్తులకి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగి సాయంకాల సమయంలో సుమారుగా 4 నుంచి 5 లోపల అమ్మవారికి కుంకుమార్చన విశేషంగా జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా ఇక్కడ మనకు కనిపించడంలో ప్రధానంగా ఉద్దేశం మనకు అష్టైశ్వర్యాలు అంటాం. 8 రకాల ఐశ్వర్యాలు ఇవ్వడం కోసమని అమ్మవారు 8 రకాల పేర్లతోటి 8 రకాల రూపాలతోటి లోకంలో కనిపించి వారికి ఆ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు అని పురాణాల ద్వారా మనకు ఉండేటువంటి విశ్వాసం. దాన్ని మనసులో పెట్టుకొని రేపు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. 23వ తారీఖు మొదటి రోజున ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆదిలక్ష్మి మనకు కావలసినటువంటి సకలాభీష్టాలను ప్రసాదిస్తుంది. ఆది నారాయణుడైనటువంటి భగవంతుడికి ఆవిడ ధర్మపత్నిగా ఉండి ఈ లోకాలన్నింటినీ కూడా జగన్మాతగా ఆవిడ ఏలుతూ ఉంటుంది కనుక అటువంటి ఆదిలక్ష్మి అలంకారంలో మనకు రేపు భక్తులకి అమ్మవారు మొదటి రోజుగా దర్శనమిస్తారు. భక్తులు దర్శించుకొని ఏ రోజుకి ఆ రోజు ఆ అలంకారాలను అమ్మవారిని సేవించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగాను, అదేవిధంగా రామాయణ పారాయణను కూడా దర్శించి వీలైతే ఆ పారాయణలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగాను భక్తులకి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. జై శ్రీరామ్.